బీజేపీలో చేరనున్నారు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు ఆయన. కడప జిల్లా కమలాపురం నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కమలాపురం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వీరశివారెడ్డి. 15 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాబోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. కమలాపురంలో చక్రం తిప్పాలన్నటువంటి యోచనలో ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, ఏదైతే నూతన సంవత్సరము తర్వాత సంక్రాంతి ఈ సందర్భంగా ఏదైతే వీరశివారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించిన మాజీ అనుచరులతో కూడా ఆయన భేటీ అయ్యారు. భేటీ అయ్యి తాను వచ్చే ఎన్నికల్లో కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, తాను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ ఆయన ధీటుగా ఏదైతే అటు టీడీపీ కూటమిలో బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒక స్పష్టత ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఏదైతే 2024 ఎన్నికల్లో ఏదైతే జమ్మలమడుగు అసెంబ్లీ సీటు బీజేపీ కేటాయించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏదైతే 2029 ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం సీటును ఏదైతే టీడీపీ కూటమిలో భాగంగా బీజేపీ కేటాయిస్తారంటూ ఇప్పటికే కమలాపురం నియోజకవర్గంలో ఒక ఊహాగానాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఆదినారాయణ రెడ్డి తాను ఎన్నికల నుంచి తప్పుకొని తన అన్న కుమారుడు ఏదైతే భూపేష్ తన రాజకీయ వారసుడని ఇప్పటికే ప్రకటించారు. భూపేష్ ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ ఆశించారు. జమ్మలమడుగు టీడీపీ టికెట్ ఆశించారు. అయితే అప్పుడు ఉన్న రాజకీయ పరిణామంలో భాగంగా ఆదినారాయణ రెడ్డికి బీజేపీ నుంచి టికెట్ కేటాయించడం జరిగింది. ఆ ఎన్నికలు ఆయన గెలవడం జరిగింది. అయితే 2029 ఎన్నికల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జిల్లాలో ఎక్కడొక చోట కూటమికి అవకాశం వస్తుంది. ఆ అవకాశం కూడా కమలాపురం నుంచే వస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెప్పకనే అదేవిధంగా ఆయన సూచనప్రాయకంగా బీజేపీలో చేరతారంటూ హింట్ ఇచ్చారు. తన అనుచరులకు, తన పాత మిత్రులకు కూడా ఆయన నేరుగా ఫోన్ చేసి వచ్చే ఎన్నికల్లో నేను బరిలో ఉంటాను, ఇప్పటి నుంచే ఏదైతే బీజేపీలో చేరిన మరుక్షణమే తాను కమలాపురం రాజకీయాల్లో క్షుణ్ణంగా దిగుతానని, తాను ఏదైతే 6 మండలాల వ్యాప్తంగా కూడా తన అనుచరులతో కూడా భేటీ అవుతానని ఇప్పటికే ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అయితే కూటమిలో భాగంగా ఏదైతే బీజేపీ వచ్చే ఎన్నికల్లో కమలాపురం సీటు వస్తుందా రాదా అనే అంశం పక్కన పెడితే ప్రస్తుతానికైతే కమలాపురం నియోజకవర్గంలో ఒక చర్చ స్టార్ట్ అయింది. కడప జిల్లా రాజకీయాల్లో కూడా ఏదైతే 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాను ఏదైతే 2009లో ఎమ్మెల్యేగా గెలిచారో తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాలు దూరంగా ఉన్నారు. ఏ పార్టీ నుంచి కూడా ఆయన టికెట్ ఆశించినా టికెట్ దొరకలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఏదైతే గత ఎన్నికల్లో జమ్మలమడుగు లాంటి రూరల్ ప్రాంతం ఉన్న నియోజకవర్గం నుండి బీజేపీ గెలిచింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం టికెట్ కూడా బీజేపీ నుంచి తాను తెచ్చుకుంటానంటూ తన వెనక ఒక వీరశివారెడ్డి ఎంట్రీ తోటి ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని కూడా కమలాపురం నియోజకవర్గంలో మారబోతున్నాయనేటువంటి మాట వినిపిస్తోంది. కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇప్పటికే కమలాపురం నియోజకవర్గ టీడీపీలో పుత్తా చైతన్యరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు 20 ఏళ్ల తర్వాత టీడీపీ ఇక్కడ గెలవడం జరిగింది. 2004లో మాత్రమే అప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతున్న సమయంలో ఎన్నికలు జరిగిన పరిస్థితుల్లో 2004లో టీడీపీ నుంచి ఇదే వీరశివారెడ్డి గెలవడం జరిగింది. 2009లో తాను పార్టీ మారి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అండతో 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన జగన్తో నడవలేదు, అటు కిరణ్ కుమార్ రెడ్డితోనూ రోషయ్యతోనూ సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ కొనసాగిన తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన అప్పటికున్న రాజకీయ పరిణామాలు ఈక్వేషన్ లో కుదరలేదు. 2024 ఎన్నికల్లో ఒకరోజు ముందు వైసీపీలో చేరి మళ్ళీ ఆయన వెనుక తిరిగిన సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా 2029 ఎన్నికల్లో బేస్ చేసుకుని తాను వచ్చే ఎన్నికల్లో నిలబడతానంటూ ఇప్పటికే అనుచరులకు హింట్ ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-19 ఆయన గెలవడం జరిగింది. 2024లో పుత్తా చైతన్య రెడ్డి గెలవడం జరిగింది. సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు 20 ఏళ్ల తర్వాత కమలాపురం నియోజకవర్గం పైన టీడీపీ జెండా ఎగిరింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈక్వేషన్ లో భాగంగా తనకు ఏదైతే బీజేపీలో ఉంటే తనకు అసెంబ్లీ సీటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ
వీరశివారెడ్డి భావించినట్టు అనుచరులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అంటే వీరశివారెడ్డి రాకకి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తోంది దీనికి సంబంధించి? అంటే 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సంబంధించి కావచ్చు, భారతీయ జనతా పార్టీని పర్టికులర్గా ఎంచుకోవడానికి సంబంధించి కావచ్చు, అధిష్టానంతో నేను టచ్లో ఉన్నానని కూడా కొంతమంది సన్నిహితులతో ఆయన చెప్తున్నారు అని అంటే ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి ఇప్పటికే రాజకీయంగా అటు టీడీపీ కూటమిలో భాగంగా ఉన్న జనసేన గాని బీజేపీ గాని ఆంధ్రప్రదేశ్ లో ఎదగడానికి విష ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన ఎవరి పార్టీలు వారు క్షేత్రస్థాయి నుంచి ఈ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కూడా గతంలో ఎన్నడూ లేనంత విధంగా బీజేపీ గ్రామ పర్యటన కూడా మొదలుపెట్టింది. పిఎన్ఎస్సి మాధవ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన దాదాపు 15 రోజులు కూడా యాత్ర చేశారు. అదేవిధంగా జనసేన కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా మంత్రిగా ఉన్నారు. దాదాపు 21 మంది శాసనసభ్యులు, 2 ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన భాగాన్ని పెంచుకోవడానికి, తన హవాని పెంచుకోవడానికి కూడా దాదాపు వచ్చే ఎన్నికల్లో 50 నుంచి 60 సీట్లు కోరే అవకాశం ఉందని ఇప్పటికీ వార్తలు పెడుతున్నాయి. మరోపక్క బీజేపీ కూడా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. మరోపక్క కడప జిల్లాలో ఇప్పటికీ జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన దాదాపు వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు భూపేశ్ రెడ్డిని ప్రకటించడంతో అక్కడ టీడీపీకి సీటు దక్కే అవకాశాలు ఎక్కువ మెండుగా ఉన్నాయి. కాబట్టి జిల్లాలో ఎక్కడో ఒక చోట బీజేపీకి ఒక సీటు అకామిడేట్ చేయడం పెద్ద కష్టం కాదంటూ బీజేపీలో ఏదైతే వీరశివారెడ్డి సన్నిహితులు బీజేపీలో ఆయన సన్నిహితులు ఉన్నారు, ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికైతే ఆయన తన రాజకీయ వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ జీవితం బీజేపీ నుంచి మొదలవుతుంది. అదేవిధంగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో గెలుస్తానంటూ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక వీరశివారెడ్డి ఎంట్రీకి సంబంధించి అయితే కమలాపురం నియోజకవర్గంలో జోరుగా చర్చ అయితే నడుస్తోంది. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చేరబోతున్నారని కూడా అక్కడ తన అనుచరులు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు వీరశివారెడ్డి. కడప జిల్లా కమలాపురం నుంచి పోటీకి ఆయన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కమలాపురం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర అయితే వీరశివారెడ్డికి ఉంది. 15 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఎంట్రీ ఇస్తున్నారనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.